ఎ న్యూ డే. ఒకసారి ఒక విశ్వాసి అయినటువంటి బిడ్డ తన పని ఎప్పట్లాగే చేస్తూ న్యూ ఇయర్లో ఎంత ఆనందంగా హుషారుగా ఉన్నాడో పేపర్ వేసేటప్పుడు ఆ హౌస్ తన యొక్క కస్టమర్ ఇంటికి చాలా హుషారుగా న్యూస్ పేపర్ వేస్తున్నాడు. అదే సమయానికి యజమాని బయటకు వచ్చాడు. ఏమయ్యా ఈవేళ చాలా హ్యాపీగా ఉన్నావేంటి? నేను ప్రతిరోజు హ్యాపీగానే ఉంటానండి. ప్రతిరోజు న్యూ ఇయర్ లాగా నాకు ఇది న్యూ డే, ఎందుకంటే దేవుడు బహుమానముగా మరో క్రొత్త దినం ఇచ్చాడు. ఎంత చక్కని అనుభవం ఇది. నేను కనకరత్నం అక్క దగ్గర ఏయూ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆత్మీయంగా పాస్టమ్మ గారు పెద్దమ్మ గారు నా ఆత్మీయ జీవితాన్ని చెక్కారు మంచి శిల్పిలాగా. అదేవిధంగా ఎంతోమంది స్టూడెంట్స్, యూనివర్సిటీ ప్రక్కనే కాబట్టి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే ఒక సైన్స్ స్టూడెంట్ అక్క దగ్గరకు వచ్చి చక్కగా అవి ఇవి ఆత్మీయ విషయాలు నేర్చుకునేది. అలా నాకు కూడా అక్క దగ్గర పరిచయం ఉంది కాబట్టి ఆ దినాల్లో వచ్చేదన్నమాట. ఆమె కోర్సు అయి వెళ్ళిపోయింది, నా కోర్సు అయి నేను వచ్చేసా. కానీ ఒకసారి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు పంపింది. ఆ గ్రీటింగ్ కార్డులో ఉన్న మాటలు అక్షరాలా తీసుకోకండి, అందులో సారాంశం చాలా ప్రాముఖ్యం. అది నేను ఎప్పుడు గుర్తు చేస్తా. అదేంటంటే ఇంగ్లీష్లో ఇలా ఉంది, ఇప్పుడు దీన్నే మీరు అక్షరాలా తీసుకోక్కర్లా. పోనీ దానికంటే ముందు దేవుని ఉనికిని గూర్చి ఆయనకున్న నామం ఏమిటి? ఉన్నవాడు. కరెక్టే చెప్పేశారు, వెరీ గుడ్. భూతకాలంలో ఉన్నవాడు, వర్తమానం ప్రస్తుతం ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు. లేని కాలం అంటూ ఏది ఉండదు దేవునికి. కాలానికి ప్రదేశానికి అతీతుడు, కాల ఉత్పాదకుడు, కాలాన్ని నియంత్రణ చేసేవాడు దేవాది దేవుడు. సో ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుని నేను చెప్పే ఆ గ్రీటింగ్ కార్డ్ యొక్క విషయాన్ని ట్రై టు డిసర్న్ అండ్ క్యాప్చర్. అదేంటంటే, ఇఫ్ యూ go into the past and deplore over your past failures, I can't help you. My name is not I was. On the contrary, if you jump into the future and worrying about what is going to happen tomorrow, I don't help you, because my name is not I will be. If you take today with all its cares and challenges and needs, I will help you, for my name is I am. నీవు గతకాలంలోకి పోయి గతకాలంలో ఉన్న వైఫల్యాలు ఏడవాలి, ఏడ్చి మరెన్నడూ జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం జీవితాన్ని దిద్దుకోవాలి, నో డౌట్. కానీ ఉపయోగం లేనటువంటి వేదన, అవమానం, గతంలో ఏదో జరిగింది అవమానం, వైఫల్యం ఎదుర్కొన్నానని అక్కడే పాతకాలంలోకి పోయి కూర్చుని ఏడుద్దామని నువ్వు ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు. దేవుడు కూడా అన్నాడు, నా పేరు అది కాదు కాబట్టి నేను నీకు సహాయం చేయలేను అని ఆ క్వైన్ చేశారు ఆ గ్రీటింగ్ కార్డ్ మాటల్ని చాలా చక్కగా. అయితే నేను దేవునికి ఇది వర్తించదు, కానీ సందర్భాన్ని బట్టి తీసుకోండి. మీరు నువ్వు గతంలోకి పోయి ఏడిస్తే నేను నీకు సహాయం చేయలేను, నా పేరు ఉండేను అనేవాడు కాదు. ఒకవేళ ఈవేళ వదిలిపెట్టేసి నిన్నటి దినంలో బాధపడుతూ కొంతమంది ఉంటే, అసలు రేపు అనేది రాకముందే ఈవేళే రేపేం జరుగుద్దో అనే వేదనలతోనూ భయాలతోనూ ఛాలెంజెస్తోనూ పడిపోతానేమో అనే భయాలతోనూ వైఫల్యాలతోనూ నిండిపోయి ఉంటే నేను నీకు సహాయం చేయలేను. ఎందుకనంటే నా దేవుడు లేక నా పేరు ఉండబోయేవాడు కాదు. ఈ దినాన్ని నువ్వు తీసుకుంటే దీని యొక్క అవసరతలు, అక్కర్లు, సమస్యలు, సవాళ్ళు ఏదైనా నేను నీకు సహాయం చేస్తా, ఎందుకంటే నా పేరు ఉన్నవాడు. కాబట్టి forget about the past, don't worry about the future, but take today, that is a shot in the arm. నీ చేతిలో ఉంది ఈ దినం, కాబట్టి ఈ దినాన్ని నువ్వు ఉపయోగించుకో. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా దైవ గ్రంథం మనకి ఏం చెప్పింది? ఒక దినం మన ఆత్మీయమైన భాగ్యాలు ఏంటి? కర్తవ్యాలని అంటల్లా నేను, అవి భాగ్యాలన్నమాట. సో నేను ఎప్పుడు క్రిస్టీస్ సాంగ్ సిరంపూర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు 1983 నా ప్రక్కనే సీనియర్ ఉండేవాడు ఫ్రమ్ తమిళనాడు, సురేష్ కుమార్. తాను ఓ రోజు
ఈవినింగ్ ఈ పాట పెట్టాడు. మా క్యాంపస్ బ్యూటిఫుల్గా ఉంటుంది, వింటర్ ఇంకా బాగుంటుంది, దాలియా ఫ్లవర్స్తో సో బ్యూటిఫుల్. ఓ పక్క బ్యూటిఫుల్ గార్డెన్, ఇంకో పక్కన సురేష్ యొక్క రూమ్లో నుండి ఈ పాట వినపడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ టైం ఐ హర్డ్ దిస్ సాంగ్. ఎవర్ సిన్స్ ఐ హర్డ్ అండ్ లెర్న్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్ ద టైమ్. ఐ విల్ టేక్ గిటార్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ స్ట్రైక్ ఏ కార్డ్ అండ్ సింగ్ దిస్ సాంగ్. ఆ పాట యొక్క భావం ఏంటంటే, నేను ఒక మనిషినే ప్రభువా, స్త్రీ పాడింది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎ ఉమన్. ఈ దినం నాకు ఇచ్చావు, సహాయం చేయి. నిన్న ఎలాగో వెళ్ళిపోయింది, రేపు ఎప్పటికీ నాది కాదు నీ అనుగ్రహం కాకపోతే. ఈ దినము నాకు ఇచ్చావు కాబట్టి ఇదే నా దినం. హెల్ప్ మీ టుడే. షో మీ ది స్టైర్ కేస్, ద స్టైర్ వే ఐ హ్యావ్ టు క్లైంబ్ అప్. నిచ్చెన చూపించు, నేను పైకి ఎక్కాలి. ఈ లోకంలో హింస ఉంది, అపవిత్రత ఉంది. కొన్నిసార్లు చక్కగా ముందుకు వెళుతూనే కింద చూపు చూసే పరిస్థితులు కూడా ఉంటాయి. అది నాకు దూరం చేయి. వన్ డే అట్ ఎ టైమ్ స్వీట్ జీసస్, దట్స్ ఆల్ ఐ యామ్ ఆస్కింగ్ ఫ్రమ్ యూ. ఒక్క దినము ఒక్కసారి నాకు దయచేయి. నీ ప్యాకేజీలో ఒక్కొక్క దినం ఒక బహుమానంగా దయచేయి. ఇప్పుడు మనం విన్నాం కదా, పాస్టర్ గారు లీడ్ చేశారు. ఆ దినం నీ కొరకు ఎలా బ్రతకాలి, పరలోకానికి ఎలా ఎక్కి వెళ్ళాలి, నాకు సహాయం చేయి. Human, I am just a man. Help me believe in what I could be and all that I am. Show me the stairway I have to climb. Lord, for my sake, teach me to take one day at a time. One day at a time, sweet Jesus, that's all I am asking from you. Lord, give me the strength to do every day what I have to do. As good is gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way.
Jesus, you know, if you're looking below, it's worse now than then. Cheating and stealing, violence and crime. Lord, for my sake, teach me today, one day at a time. One day at a time, sweet Jesus, that's all I am asking from you. Lord, give me the strength to do every day what I have to do. Yesterday's gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way, one day at a time. Amen. స్తుతి ఆరాధనలో నేడు అనబడే సమయం యొక్క ప్రాముఖ్యత నేడే కానీ నిత్యత్వాన్ని నిర్ణయించింది. అది వెలుగా చీకట అంటే దేవుడు మాట్లాడాడు, ఈ తరం వారి వల్ల నేను విసిగిపోయాను. నేడు నా మాట వింటే మీకెంతో మేలు, వినలేదు కాబట్టి ఈ దినం నా విశ్రాంతిలో మీరు ప్రవేశింపరు అని దేవుడు కొంతమంది గురించి ఒట్టు పెట్టుకున్నారు. మన పదజాలంలో మాట్లాడితే హీ హాజ్ టేకెన్ ఎ ఓత్ దట్ దే షుడ్ నెవర్ ఎంటర్ మై రెస్ట్. అదే వచనం అంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి చివరి వరకు చూసేస్తే ఐగుప్తు దేశం నుండి విమోచింపబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి వారి ముందు ఉంది. శారీరకంగా లెక్కగడితే ముందుకు వెళ్ళినట్లే ఉన్నారు, కానీ మనసులో మాత్రం ఐగుప్తుకే పోగొరిన వారయ్యారు. ఎక్కడికి పోగోరారో అక్కడికే పోయారు. అది దైవ న్యాయం. ఏది కోరుకుంటే అదే ఇస్తాడు, దాన్ని అనుమతిస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, శారీరకంగా ముందుకు ప్రయాణం సాగింది కానీ మనస్సులో ఆత్మీయంగా వెనక్కి వెళ్ళింది. అందుకని ఆ 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక చివరి వచనాలు, వారి శరీరములు అరణ్యములో రాలిపోయాను. ఎంత భయంకరమైన మాట అండి ఇది. అయితే 4వ అధ్యాయం ఒక నూతనమైన సూర్యోదయం, నూతన కృపా వాత్సల్యంతో ఏముంది? నేడు అనబడే సమయం దేవుడు మనకిచ్చాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాం అనేటువంటి దినం, క్షణం మన జీవితంలో ఉండగా ఒకవేళ పెరాడ్వెంచర్, ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ, బట్ పెరాడ్వెంచర్ పర్హాప్స్ యు మే లుక్ బ్యాక్, యు మే నాట్ వ్యూ ద ప్లెజెంట్ కంట్రీ విచ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. From entering, many people are lost and fell their carcasses in the wilderness. It is a warning signal to the people who are living today. Still remains a rest for you. నీ కోసం నిత్య విశ్రాంతి, వెలుగు, నిత్యానందము, నిత్య సంతోషం. ఈ దినం హృదయం కఠినం చేసుకోకుండా అవిశ్వాసులై విరిగిపోయిన వారు, వీగిపోయిన వారి జీవితాలతో నీవు లెక్కగట్టబడకుండా ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించిన పరిశుద్ధుల సమూహములో నీవు నేను ఉండేటట్లు ఆయన స్వరం ఈవేళ వింటే ఎంతో మేలు అని ఒకసారి పాత నిబంధనలో దేవుడు పలికితే మరోసారి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇదే మాటను పలికాడు. అదే మనం ధ్యానం చేస్తున్నాం. అలాంటప్పుడు మనం వీ హ్యావ్ నోటెడ్ జస్ట్ 10 points, ఫ్యూ మినిట్సే ఉన్నాయి, త్వరితగతిని చూద్దాం. ఒక దినం అనగానే ఏం చేయాలి? ఆత్మీయ కర్తవ్యాలు. బహుశా డే ప్లానర్ ఏంటి అని అడిగితే మీ సెక్యులర్ స్కెడ్యూల్స్ విషయం
నెంబర్ 1గా ఇప్పుడు చెప్పేస్తారు ఏ రోజు ఏం చేయాలి ఏంటి మొత్తం అన్నీ. దట్స్ వెరీ గుడ్. ప్లాన్ లేకపోతే, ప్రణాళిక లేకపోతే నడక సరిగ్గా ఉండదు మన జీవితం. అది విద్య కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అది వ్యవసాయం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనప్పటికీ మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, మనం పనిచేసే స్థలంలో ఉన్న జీవితం కావచ్చు. ప్లానింగ్ అనేది ఎప్పుడూ ఉండాలి. దాని ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలి. అది మంచి విషయం అన్నమాట. So let us plan also simultaneously, or no, rather giving in the prioritization the first priority to the spiritual program, spiritual program or schedule, whatever you call it. మొదట దేవుని స్తుతించాలి. అది చూడండి, కీర్తన 145 2వ వచనం ఏం చెప్పింది? రాజు అయిన దేవా నిన్ను గణపరుస్తానని. ఆ రిజల్యూషన్ ఏమిటి? 145 కీర్తన 2వ వచనంలో తీర్మానం ఏమిటి? అనుదినము నేను నిన్ను స్తుతించెదను. రైట్, వెరీ గుడ్. అనుదినము అనేది టైం ఫ్రేమ్, నిత్యము అనేది ఇటర్నిటీ. కాబట్టి కాలవాహినిలో ఉన్నప్పుడు కాలానికి అనుగుణ్యంగా, నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత నిత్యము. ఒక విషయం నామాక్షరం వలె నీ హృదయం మీద ఉండాలి, నేను దేవుని స్తుతిస్తాను. ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్. ఎలా దేవుణ్ణి స్తుతిస్తాం? ఎన్నెన్నో నేను విన్నాను, చదివినాం. కానీ దైవ గ్రంథంలో చదివితే, దైవ గ్రంథ ఆధారితంగా చార్లెస్ హేడన్ స్పర్జన్ ఏమన్నారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ దిస్ నేచర్ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఈ లోకములో ఉన్న సమస్తం దైవానుగ్రహం. యోహాను సువార్త 1:1 ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను. కలిగినది ఏది? యేసుక్రీస్తు లేకుండా. అప్పుడు నామం పెట్టేయచ్చు మీరు, యేసుక్రీస్తు లేకుండా కొలోషియన్స్ 1:16 ఏం చెప్తుందంటే, సమస్తము యేసుక్రీస్తు నందు, అనగా అని దృశ్యమైన అదృశ్యమైన, జీవ పదార్థమైన నిర్జీవ పదార్థమైన, అవి సింహాసనములైన, ఆధిపత్యములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, సమస్తము యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని బట్టి సృష్టింపబడ్డాయి. ఎందుకు ఆ ప్రీఎమినెన్స్ యేసుప్రభు వారికి? వధింపబడిన గొర్రె పిల్లగా ప్రపంచ పునాదులు వేయకముందే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించే విషయంలో అసలు రవ్వంతైనా సృష్టి చేయకముందే నీ కుమారుణ్ణి నా కోసం సిలువలో వధించేందుకు వధింపబడిన వాడిగా నువ్వు చూస్తూ ఉంటే, ఎఫెసీ 1:5 ప్రకారం నీ స్వకీయ సంపాద్యంగా నీ సింహాసనం మీద కూర్చుంటానికి నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా. ఇది ప్రైజింగ్ పాయింట్. సృష్టి చేసావు, అవి ఇచ్చావు, ఇవి ఇచ్చావు కాదు. ప్రపంచ పునాదులు దేవుని యొక్క దైవత్వాన్ని బట్టి కీర్తించాలి మొదట. నాట్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్, వీ థ్యాంక్ హిమ్, టేకింగ్ ప్రయారిటీ, గివింగ్ ప్రయారిటీ ఫర్ హూ హీ ఈజ్. నాట్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్ ఈజ్ సెకండరీ, బట్ హూ హీ ఈజ్ ప్రైమరీ. ఆయన ఏమై ఉన్నారు? బైబిల్ చెప్తుంది, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ప్రేమ క్రియాత్మకంగా ఎలా రుజువు చేశాడు? ఈ లోకములో రవ్వంతైన సృష్టి ఏది చేయకముందు యేసుక్రీస్తును వధింపబడిన గొర్రెపిల్లగా చేశాడు. ఆ ప్రియుని అందే సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా మన జీవితంలో ఉండాలి. పడుకునే ముందు ప్రస్తుతి, ప్రార్థన ప్రస్తుతి. తిరిగి మనం లేవగానే స్తోత్రం యేసయ్యకి చెప్పుకుంటూ యేసుక్రీస్తునందు నిజదేవుణ్ణి ఆయన మనం ఆరాధించాలి. స్పర్జన్ గారు ఏమన్నారంటే, లింక్ అప్ each and every detail of this creation with the Creator, then you will definitely admire him. నేను ఎప్పుడు ఉదయకాలపు స్తుతిలో చాలా అంశాలు చెబుతా. అవన్నీ ఇట్స్ బిట్ లాంగ్ వన్, కానీ ఇది మనకి అయిపోయిందిగా, టైం రన్ అయిపోతూ ఉంది. లేటుగా వెళ్ళినా నేను సకాలాన్ని ముగించేస్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. కానీ పట్టుకుంటే చాలు ఈ సందేశం. దేవాది దేవుడు మన స్తుతి విషయమై ఆశగొని ఉన్నాడు, ఆశాబద్ధుడై ఉన్నాడు. పక్షులు ప్రాతకాలం లేచి దేవుని స్తుతిస్తాయండి, పాడతాయి. ఒకవేళ దేవుడు వాటి లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేస్తేనో, ఒకసారి ఒక జంతువుకి దేవుడు దాని లాంగ్వేజ్ని మన భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. 2 సందర్భాలు. మొదటి సందర్భం చెప్పండి.
వెరీ గుడ్, యా వెరీ మచ్ విత్ ద బిబ్లికల్ టెక్స్ట్. గాడిదికి ఒక్కసారి మామూలు దాని భాష చాలాసేపు మాట్లాడితే ఈ వెర్రి ప్రవక్తకి అదేం పట్టలేదు, లాభం లేదని చెప్పి ఈ ప్రవక్త యొక్క భాషలోనికి గాడిద మాట్లాడేలాగా మనిషిలాగా సహాయం చేశాడు. అసలు కనీసం ఆశ్చర్యపోయాడండి, కర్ర తీసుకుని బాధడం మొదలు పెడతాడు దాన్ని. అరే ఇదేంటి భాష మాట్లాడడం ఏంటి? ఇట్ ఈస్ రియల్లీ వండర్. దట్ సైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు నో హౌ పవర్ఫుల్ ఈజ్ గాడ్ అండ్ ఎనేబుల్ దిస్ డాంకీ టు టాక్ అండ్ రెబ్యూక్ మీ. ఈ సచ్ ఏ ఫూలిష్ పర్సన్. దేవుడు చేసిన ఈ ఆశ్చర్యకారం చూడలేకపోయారు. ఇంకోసారి 7 సంవత్సరముల శ్రమకాలంలో ఒక పక్షి ఎగురుతూ అయ్యో అయ్యో అయ్యో, లిటరల్గా అంటది ఈ మాట, అయ్యో అయ్యో అయ్యో. కాబట్టి సృష్టి దేవునితో ట్యూన్ అయ్యే ఉంది. దీనికి ఏదైనా విపత్తు వచ్చిందంటే మన మనుగడక దెబ్బ, మనమే దీనికి కారణం. అయితే నేను ఎప్పుడు నాకు మహా ఇష్టమైనటువంటి నా స్థుతిలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే 104వ కీర్తనలో ఎక్కువ కూర్చుంటా. ఐ డ్వెల్ మచ్ ఆన్ సామ్ 104. అసలు మన యాక్టివిటీస్ అన్నీ ఇందులో ఎన్నో ఉంటాయి. 14వ వచనంలో ఏమన్నాడు? మనుషులను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, ఫినిష్. అది అయిపోయిన తర్వాత పాపం అనే విషయాన్ని కాసేపు పక్కన పడేయండి. 14వ వచనంలో పశువులకు గడ్డి, నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలు. అమ్మ తోటకూర కొనడానికి, చిక్కుడుకాయలు కొనడానికి, ఆనపకాయ కొనడానికి బజారు వెళుతున్నామా అని. అయితే ఇక్కడ ఎన్వి గురించి పెద్ద మెన్షన్ లేదు, కానీ వెజిటేరియన్ గురించి ఎక్కువ ఉంది. అవన్నీ ఆయనే మొలిపించాడు. ఆఖరికి నీ ముఖానికి మెరుగిచ్చే తైలం, గుడ్ కాస్మెటాలజీ. ఓసారి డాక్టర్ జీవన్లత గారితో మాట్లాడుతూ, అమ్మ మీ కాస్మెటాలజీ సబ్జెక్ట్ కూడా ఒక ఫౌండేషనల్ స్క్రిప్చర్ ఉందని జస్ట్ అన్న. అంటే షీ ఈజ్ ఎ వెరీ గుడ్ బిలీవర్. కిరణ్ గారే కానీ, డాక్టర్ కిరణ్ గారే కానీ, లతా గారే కానీ. నేను 14వ వచనం కాస్మెటాలజీ, గుడ్ కాస్మెటాలజీ, మంచి ముఖానికి మెరుగిచ్చేటువంటి తైలాలు మంచివి, అవన్నీ దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత లెబనోను పర్వతం గురించి ఆయనే వర్ణింపజేశాడు దావీదు ద్వారా. లెబనోను పర్వతం, దాని మీద ఉన్నటువంటి వృక్షాల గురించి బైబిల్ అక్కడక్కడ ప్రస్తావించింది. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? లాస్ట్ ఇయర్ గుర్తు చేశాను నేను, అది సందర్భం సందేశానికి సంబంధం కాబట్టి. లెబనోను పర్వతం అంటే మనం సిరియా బార్డర్కి వెళితే గోలాన్ హైట్స్ మీద నిలబడితే అక్కడ ఇశ్రాయేలీ బంకర్స్ కూడా ఉంటాయి, వాళ్ళు జయించారు యుద్ధంలో. అక్కడ నిలబడితే మనం సిరియా కనపడద్ది ఓవైపు, సుదూరంగా దాని వెనక ఇరాక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే లెబనాన్ ఉంటుంది. అదే బైబిల్లో చెప్పింది, దీస్ ఆర్ బిబ్లికల్ ల్యాండ్స్ సో మచ్. లెబనాను పర్వతం మీద దేవదారు వృక్షం గురించి బైబిల్ వర్ణించింది. దాని యొక్క వివరం చెప్తున్నా మీకు. 30 feet సర్కంఫరెన్స్, దాని యొక్క ట్రంక్ 30 అడుగులు కైవారం, 30 అడుగుల కైవారం. మీరు ఊహించండి ఎంత ఉంటుందో. మొదలు 120 feet హై, 120 అడుగుల ఎత్తు ఉంటుంది. మన చర్చిని అనేక స్థలాలు తీసుకెళ్ళాం. ఇటు కలకటాలో గెస్ట్ హౌస్లో ఉంచి కలకటా అంతా చూసిన తర్వాత సిరంపూర్ యూనివర్సిటీ ఒకరోజు చూపించేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఓ 4 రోజులు అయిన తర్వాత మళ్ళా మనం బయలుదేరి న్యూ జాల్పాయిగూరి, ఒక ఆల్మోస్ట్ ఉదయం ఎక్కితే రాత్రి వరకు ప్రయాణమే. న్యూ జాల్పాయిగూరిలో దిగుతాం. ఇట్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ద హిల్ రేంజెస్. న్యూ జాల్పాయిగూరి జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుండి వాహనాలు బుక్ చేసుకోవాలి. డార్జిలింగ్ వెళ్ళొచ్చు ఓ డైరెక్షన్లో. డార్జిలింగ్ తీసుకెళ్ళాం, అక్కడ ఉన్నారు. లాజరస్ గారు మొట్టమొదటిసారిగా ఆ డార్జిలింగ్లో ఉన్నటువంటి ఆ చెట్ల మీద, అబ్బాయి ఏమందమండి, నాకు భాష కూడా రాదు, నాకు చేత కాదు వర్ణించడం. ఇట్ ఈస్ బియాండ్ మై కాంప్రహెన్షన్ అండ్ బియాండ్ మై డిస్క్రిప్షన్స్. అంత బ్యూటిఫుల్గా ఉంది. మేఘాలు చెట్ల మీద నుండి మన మీదకి దిగిపోయినాయండి, మన మీద నుండి వ్యాలీలోకి వెళ్ళిపోతున్నాయండి. ఇలా పట్టుకోవచ్చండి, పేల్చొచ్చండి, భలే ఉంటుంది. ఇవన్నీ హిల్ స్టేషన్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ బాగానే తెలుస్తుంది. ఆహాహా దేవా స్తోత్రం నాయన, ఏంటి ఆనందం. లాజరస్ గారు ఎలా ప్రైజ్ చేశారో నాకు ఇప్పటికీ కూడా గుర్తే. రాజేశ్వరి శ్రీనివాస్ సిస్టర్ గారు, ఎంతోమంది, గిల్బర్ట్ మాస్టర్ గారు, ఇంకొంతమంది ఉన్నారు. ఆ ఆల్టిట్యూడ్
కొండల మీదకి పైకి వెళతంటే కన్నా టర్నింగుల్లో నుండి దేవా స్తోత్రం నాయన, ఇంకెప్పుడు రాను నాయన, నేను ఇలాంటి స్థలానికి మాత్రం కాపాడు తండ్రి. మాస్టర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఈ ప్రార్థనలు చేసిన వాళ్ళు. బళ్ళు మని కొంతమందికి వాంతులు. ఎందుకు అవుతాయి వాంతులు? బెత్తం పట్టుకోవాలి, పని లేకపోతే సరి. ఎందుకు అవుతాయండి వాంతులు? హిల్ మీదకి వెళ్ళేటప్పటికే వాంతులు మొదలైపోతాయి. ఏమి లేదు, అది యాటిట్యూడ్. ఆహా ప్రభు ఎంత బాగా చేసావు నాయన, ఈ టర్నింగ్లో భలే వెళ్తున్నాను నేను అని అంటే నీకు వాంతి ఉండదు, ఏమీ ఉండదు. ఒకప్పుడు వాంతులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత ఎత్తుకెళ్ళినా వాంతులు చేయట్లేదు తెలిసినా. జయించాలండి ఇలాంటివి. సో ఎలా ఉన్నాయి రియాక్షన్స్ నేచర్ చూడగానే? వీ కెనాట్ బి సైలెంట్ వితౌట్ థ్యాంకింగ్ గాడ్. వీ విల్ బి మచ్ ఇన్ ఎక్స్టసీ. దేవా స్తోత్రం, హల్లెలూయా. ఓ పక్క పైకి చూడడం, ఇంకో పక్క కిందకు చూస్తే కొంచెం గుండె ఆందోళనగానే ఉంటుంది. అలాగే గ్యాంగ్టాక్ వెళ్ళినప్పుడు, గ్యాంగ్టాక్లో మనం వెరీ మజిలీ ఎక్కడుంటామంటే మనం ఆ హిల్ స్టేషన్స్ అన్నీ మనం చూస్తే అక్కడికి సీ లెవెల్కి 5000 feet హైట్లో ఉంటుంది గ్యాంగ్టాక్. మన హోటల్సే కానివ్వండి, ఇళ్ళే కానివ్వండి, బ్యూటిఫుల్గా ఉంటాయి. లాజరస్ గారు ఇంకో కామెంట్ చేశారు, నాకు ఇప్పటికే నవ్వు వస్తుంది. డార్జిలింగ్లో ఓ బాబు అందరూ కలిసే ఉండండి, పైగా మంచు, తెల్లవారుజాము 4 గంటలకు దిగాం, చలి, అందరూ ఉన్నారా జాగ్రత్తగానే. ఆ లాజరస్ గారి కామెంట్ ఏంటంటే, పుటుక్కుమని ఇటు ఎటన్నా తిరిగారా తప్పిపోయినట్టేనంట. లాజరస్ గారి కామెంట్ రియల్లీ దట్ ఈస్ ట్రూ అండి. అవి భయంకరమైన రోడ్లు అండి. ఇక్కడ నుండి రోడ్లాగా కనపడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎటు తిరుగుద్దో కరువు తెలియదు. మనం తప్పిపోయి ఇంకొక రోడ్డు పట్టేస్తాం, ఇక అంతే. తప్పిపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడ తప్పిపోయావో అక్కడ ఉండటమే. నువ్వు లేనిపోయిన ప్రయత్నాలు చేసి 4 అడుగులు వేసి ఇంకా ఎతికే వాళ్ళకి కష్టం కలిగించవచ్చు. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ టెరైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాగూ అనేకమైన స్థలాలు. షిమ్లా తీసుకెళ్ళినప్పుడు, కులు మనాలి తీసుకెళ్తే, అక్కడ మనాలిలో ఐస్ బ్లాక్స్ ఎంత ఉంటాయంటే, మన యొక్క వాహనాలు అలా ఎక్కి వెళుతుంటే 12 to 13,000 feet ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నాం. లోయర్ హిమాలయ అంటారు, లీలాకి చెప్పింది. లీలాక్ గారు కూడా వచ్చారు అప్పుడు. ఒకేసారి ఒక లారీ ఎంత ఉంటుంది, దాని బాడీ ఎంత ఉంటుందో చూసుకోండి. అంత ఐస్ బ్లాక్ చిటుకుమని స్లిప్ అవుద్ది. ఆ స్లిప్ ధన్ 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 అని రాగానే మొత్తం వాహనాలన్నీ అటు ఇటు ఆగిపోవాలంతే. మెల్లగా అలా జారి ధనేల్మని పెద్ద వ్యాలీలో గుద్దుకుంటూ మొక్కలు చెక్కలై ఆఖరికి ఆ స్ట్రీమ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి నీరు కింద మారిపోద్ది. మరి ఇంకొక సీన్ చెప్పమంటారా? అలాగే వాహనం చైనా బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి, నాతుల్లా. అక్కడికి ఒక లేక్ ఉంటుంది. జడల బర్రి కనపడేటప్పటికి నా ప్రాణాలు అసలు పైకి ఎగిరైపోయినాయండి. అంతలావు జడల బర్రిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చెప్తున్నాను నేను మీకు. నా ప్రాణం విలవిల్లాడింది కూడానండి. కానీ తప్పదో, లేకపోతే మాట విందది. ముక్కుకి చక్కగా ఒక స్త్రీ రింగు పెట్టుకున్నట్టుగా దానికి ఒక రింగు తగిలిచ్చాడు దాని ముక్కుకి. ఆ రింగుకి గట్టి రోపు కట్టాడండి. కొంచెం ఇట్లా లాగాడు అనుకోండి, ముక్కు కోసుకుపోద్దేమోనని అది వెంటనే గబుకు నాగుద్ది అంతే. ఇంకా గట్టిగా ముందుకు అడిగేస్తే మళ్ళీ ఒక లాగుతాడు. ఆహా, దాని అందమేం చెప్పాలి. దాని ఒద్దిక వందనం పెళ్ళి కూతురులాగా ఆ ముక్కుకున్న సూత్రంతోనేనండి దాన్ని అంతలావు జంతువుని నడిపిస్తున్నాడు. ఏమన్నా ఎదురు తిరగటం ఇలాంటి చేష్టలు చేసి ఇట్లా లాగుతాడు అంతే, వెంటనే స్తబ్దతలోకి వచ్చేస్తుంది. జడల బర్రెలు కనపడినప్పుడల్లా ప్రాణం పైకి ఎగిరిపోవటం, ఒకసారి వెళ్ళి దాని జూలు ఇలా లాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. వాట్ ఏ గ్రేట్ గాడ్, వండర్ఫుల్ క్రియేషన్. ఎక్కడ ఏ వాతావరణంలో ఏ జీవి ఎలా ఉండాలి. అసలు ఆ సిదార్ వుడ్స్ యొక్క ఆ వుడ్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ టెర్రిఫిక్. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రసంగం టైం అయిపోతుంది. స్పర్జన్ గారు ఏం చెప్పారంటే, లింక్ అప్ ఎవ్రీథింగ్ 104వ కీర్తనలో ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, అదిగో విశాలమైన మహాసముద్రము, చిన్నవి పెద్దవి లెక్కలేని జీవరాశి. 24లో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ కలగజేసితివి. అదిగో 25వ వచనం చెప్పుకుంటా వచ్చి, చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. మకరం అన్నాడు. ఇంగ్లీషులో లెవియథాన్ అని కూడా ఉందన్నమాట. ఇట్స్ ఎ మైథలాజికల్ వర్డ్ దేవుడు వాడాడు, డ్రాగన్. ఎందుకు అని అంటే సైతానుకి ఈ పదాలు వాడబడ్డాయన్నమాట. కొన్నిసార్లు సాతానుడు దేవుని సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకుని సృష్టి పతనానికి పనిచేస్తూ ఉంటాడు కాబట్టి అలా వాడాడు. బట్ క్రీచర్లో మాత్రం దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఇవన్నీ దేవుని దయ కోసం కనిపెడతాయంట. ఆయన గుప్పిలు విప్పితే వాటికి నచ్చినవన్నీ కూర్చుకుంటాయంటండి, మంచి వాటిని తింటాయంటండి. ఇక అస్టానిషింగ్ టెక్స్ట్ ఏంటో తెలుసా అండి?
19వ వచనం, 29, నీ ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నేను మాట వాడతాను, గాడ్ ఈజ్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ విత్ యానిమల్ వరల్డ్. దాగుడు మూత ఆడతాడంటండి దేవుడు. మనతో ఆడటానికి మనం ఎక్కడ దొరుకుతున్నాం? ఆయనకి అంత హుషారుగా మనతో మాట్లాడడానికి కుదురుద్దా? జంతు ప్రపంచంతో ఆయన ఉన్నంత నెమ్మదిగా మనతో ఎక్కడ ఉండగలలేండి. ఆయన నాసికారంధ్రాలకి పొగవలే, ఆయన పంటికి పులుసు వలే, ప్రవక్త చెప్పినట్లు మన జీవితాలు ఎప్పుడు దేవునికి ఆయాసాన్ని కలిగించేవే, ఆనందాన్ని కలిగించే రీతిలో మనం ఉన్నామా? జంతు ప్రపంచం ఈజ్ ఫైన్లీ ట్యూన్డ్ దట్ గాడ్ ఈజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ హిజ్ ఓన్ క్రియేషన్. సో ఇంగ్లీష్లో చెప్తున్నాను, యాండర్ ఈజ్ ది సీ టీమ్డ్ విత్ small and great, the living creatures. When you open your fist, they will gather up to their want. When you hide your face, they are dismayed. ఆయన కనబడకపోతే, అంటే కనబడి ఆయన చేతుల నుండి అన్నీ పెడుతూనే ఉండి చిటుకుని మాయమవుతాడంటండి దేవుడు. ఎక్కడ ఉన్నారు మై క్రియేటర్, ఎక్కడ ఉన్నారు? కలకలలాడిపోతూ ఉంటాయంటండి, ఆందోళన పడిపోతాయి అంట. ఏరి ఆ ముఖం కనపడలేదు నాకు. దే ఆర్ డిస్మేడ్. ఆయన ముఖం చూడకుండా మనం ఎలా బ్రతుకుతున్నామండి? ప్రార్థనలోనికి వెళ్ళినా ఏసై సన్నిధిలో ఉన్నాను, నా కన్నీటి బిందువులు ఏసై పాదాల మీదే పడుతున్నాయి, నా స్థుతి ఆయనకి ఎంతో ఇష్టమైపోయి నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు. ఉందా? స్పర్శ జ్ఞానంతో చూడకు, విశ్వాసంతో చూడు. వెలుచూపు వలన కాదు మనం నడిచేది, విశ్వాసంతో. నీ కన్నీటి బిందువులు ఆయన కవిన్లో ఉన్నాయి. అన్నిసార్లు దుఃఖం కాదది, ఆనంద బాష్పాలు అంటారు. ప్రభువా, ఈ యొక్క జంతు ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది నీ యొక్క సన్నిధిలో. నా సంగతి ఏంటి నాయన? అలా నేను నీతో ట్యూన్ అయి ఉన్నానా? నన్ను నీ పోలికలో చేసుకున్నావు. నా కోసం ప్రాణం పెట్టేందుకు నీ ప్రేమ కుమారుని ప్రపంచ పునాదులు వేయకముందే నువ్వు ఏర్పాటు చేసి పెట్టావు. సింహాసనం మీద ఉన్న ప్రియుడిని సిలువకు తీసుకొచ్చావు, మృతుల లోకానికి కూడా పంపించావు, అంతగా పరిచ్ఛేదించావు, నా చేయి పట్టుకున్నావు. దీనికి సమయం సరిపోద్దా స్తుతించటానికి? ఉన్నదా మనసు దేవుణ్ణి ఆరాధించడానికి? స్పర్జన్ గారు చెప్పిన మాట ఇదే, లింక్ అప్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ డీటెయిల్ బిట్ ఆఫ్ దిస్ నేచర్. సీజన్లో మారుతూ ఉంటే కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ హిమ్లో ఒక ప్రతి స్టాంజా ప్రత్యేకంగానే ఉంటుంది. See that give G. Summer, winter, springtime and harvest. Summer and winter and springtime and harvest. Sun, moon and stars in their courses above, join with all nature in manifold witness to thy great faithfulness, mercy and love. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning new mercies I see. All I have needed thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. ఇలాంటి పాటలు నా గుండె మీదే ఉంటాయండి. నేను పేపర్లు నమ్మనండి, నేను మొద్దు, జ్ఞాపక శక్తి తక్కువ. అందుకనే కంఠస్థం చేసి నా నోట్లో ఉండేలాగా తెచ్చుకుంటాను. మీకు వల్లే నాకు తెలివితేటలు లేవు, కానీ నాకు నచ్చిన పాటల్ని నా హృదయం మీద పెట్టుకుని నా తండ్రిని ఒక్కొక్కసారి అయితే నేను ప్రార్థనలో కూడా పాడుకుంటూ ఉంటాను. ప్రభువా నీకు స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు దొరికావు నా తండ్రి. ఎప్పుడో చిన్నప్పుడు ఒకవేళ డిగ్రీ చదివేటప్పుడేమో ఆ యొక్క పోయిటరీలో ఆ పోయిట్ చెప్పిన మాటలు కంఠస్థం చేసుకుని, ఆల్ థింగ్స్ ఆర్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్, ఆల్ క్రీచర్స్ ఆర్ గ్రేట్ అండ్ స్మాల్, ఆల్ థింగ్స్ ఆర్ వైజ్ అండ్ వండర్ఫుల్. ఇప్పుడు ఉంది అసలైన మాట, ద లార్డ్ గాడ్ మేడ్ దెమ్ ఆల్ అన్నాడు పోయిట్. కానీ నేను అక్కడ కాగను, మేడ్ దెమ్ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎంత మహిమ, ఎంత ఆనందం తండ్రికి కలుగుద్దండి. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఇది ఎక్కడుంది?
88వ కీర్తన చూడండి, 9వ వచనం. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఇంకా 7 నిమిషాలే ఉంది, దానిలోనే ముగిస్తారు. ప్రార్థనా జీవితం నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమై ఉండాలి మర్చిపోకు. సంవత్సరం మొట్టమొదటి దినం మొదటి ఉపవాస ప్రార్థన, అది ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చింది. నేను ఎంతమంది వచ్చారో ఇదివరకటి మీద పోలిస్తే చాలా బెటర్. పై మందిరం కూడా ఓపెన్ చేసేస్తున్నాం, ఎక్స్టెన్షన్లో కూర్చుంటున్నారు, పైన కూర్చుంటున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, భూకంపం వచ్చింది, తినటానికి తిండి లేదు, బ్రతికారో లేదో కొంతమంది తెలియదు, ఏ ఇంట్లో ఉంటున్నారో అదే కూలిపోయింది, సంరక్షించే ఇల్లే చంపేసింది, వాళ్ళు రాలేరు. నువ్వెందుకు రాలేదు? అది నా ప్రశ్న. అన్నీ నీకు నెమ్మదిగా చూడటం, నీకు కావలసినవన్నీ నీ సంరక్షణ కోసం అనుగ్రహించటం, నువ్వు పడుకున్న ఆయన రేయిం బగళ్ళు నీ మీద కనుదృష్టి తెరిచి ఉంచటం నీకు లోకుగా ఉందన్నమాట. అందుకనే ఐఎమ్ నాట్ హ్యాపీ వెన్ ఐ సీ పీపుల్ సండే సిట్టింగ్ హియర్. వస్తారు, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒక్క క్షణంలో మార్పు చెంది పరలోకానికి వెళ్ళవలసిన గడియలని ర్యాప్చర్ను నమ్మే భక్తులందరూ ఏకకంఠముతో ఒకే డ్రమ్ము బీట్ కొడుతున్నారు. నీ గుండెలో మోగాలి ఇది, నువ్వు కదలాలి. చాలామందికి నిద్ర పట్టక ట్యాబ్లెట్లు వేసుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తి నిద్ర లేదు. చాలామందికి తినటానికి ఆహారం లేదు. కొన్ని యుద్ధ భూములు ఏ గడియలో బాంబు పడద్దో తెలియదు, మార్కెట్లు లేవు, ఎప్పుడో మొదలై ఇంకా సాగుతూనే ఉంది. ఈ నొప్పులు ఆరో, ఎందుకంటే యుగాంత గడియలు అనడానికి ఇవే సూచనలు. టైఫూన్లు వచ్చి కొంపలే కొట్టుకుపోయినాయి, కార్లు మునిగిపోయినాయి, ఏం లేదు, ఇవన్నీ లేవు. అందుకని రాలేదా బిడ్డ? నువ్వు చెక్ చేసుకో. ఒకవేళ దేవుడు ఏ అనారోగ్యం నాకు ఏదో కలగచేసి నేను కదలలేని పరిస్థితితో, తిండి తినలేని పరిస్థితితో, నిద్రపోలేని పరిస్థితితో, అయ్యో నొప్పులు వస్తాయి డాక్టర్ గారు ఎక్కడ ఇంజక్షన్ ఒకటి పడవండి బాబు, అయ్యేమీ నాకు రాలా. అవి ఒకవేళ నాకు వచ్చి ఉన్నట్లయితే, రాకుండా నిన్ను నన్ను కాపాడడానికి మనలో ఏమన్నా స్పెషాలిటీ ఉందా? ఆయన గ్రేసే గొప్పది. నీలో నాలో ఏం లేవే మెరిట్స్. ఇట్ ఈస్ హిజ్ మెరిట్, హిజ్ మెర్సీ. ఎందుకు రాలేదని అడుగుతున్నా. 365 రోజులు మంచం ఎక్కగానే చిటుక్కుని నిద్రపోతున్నావు, ఆయన అనుగ్రహం కాదా? లోకం చచ్చిపోతుంటే, రాకడ గడియల్లో ఉంటుంటే దేవుని మందిరానికి వచ్చి ఒక పూట ఉపవాసం ఉండి నిద్ర మానుకుని దేవుని పాదాల దగ్గర కూర్చోలేవు? నొప్పి వస్తే తీపులు తీసుకుంటా తెల్లవార్లు కూర్చోవో? ఎందుకు రాలేదు నువ్వు? నేను అడుగుతున్నాను అనుకుంటున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భారముతో మీకు ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ నీలో ఉన్న దౌర్బల్యత, బలహీనత రావటానికి కుదరదు అని నేను కాదండి. నిన్న నేను ఒకటి చెప్పాను, ఏంటంటే ఎవరైనా గబుక్కును కనపడితే గిన ఒకవేళ వాళ్ళే భుజాలు తడుముకుంటూ నిన్న నేను ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోయానండి అంటే పర్వాలేదులేండి అని అన్నాను అనుకోండి, నేను పనికి మాలిన సేవకుణ్ణి. నిలదీయాలి అక్కడ. ఏమని? దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు మీరు ఒక రాత్రి నెలలో ఎన్ని రాత్రులండి? సంవత్సరం మొత్తం మీద ఏంటండి? ఓన్లీ 12. మై గుడ్నెస్, ఓన్లీ 12. ఇట్ ఈజ్ నాట్ 20 or 30. అయినా రావటానికి నీకు టైం లేదా బిడ్డ? ఇంట్రాస్పెక్ట్, ఆలోచించే. ఎందుకంటే నిన్ను రప్పించుకుని మిమ్మల్ని అందరిని చూసి నేను ఆనందిస్తా కూర్చుంటే నేను దేవుని చేతిలో పడతాను. నా బ్రతుకును దిద్దుకుంటూ మిమ్మల్ని దిద్దటానికి ప్రయత్నం చేస్తే దేవుని సన్నిధిలో నాకు ధైర్యం ఉంటుంది. నేను వేషధారణ అయినప్పుడే చేయలేని ఈ పని, సైలెంట్గా ఉంటా. ఆండ్రూ మర్రే అన్నారు, ప్రే వితౌట్ సీజింగ్. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ఇంటికి, నీ ఒంటికి, నీ కుటుంబానికి, నీ దేశానికి, ప్రపంచానికి రావాల్సిన దీవెన నువ్వు పోగొట్టే వ్యక్తిగా ఉంటావు. అనుదినము దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ఎవరో తెలుసా అండి వాళ్ళు? బెరియన్ క్రిస్టియన్స్. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటుంది. వారు అపోస్తులైన పౌలు ప్రసంగాన్ని పరీక్షణాలకి ఎక్కించారండి. ప్రతిరోజు దైవవాక్య పఠన చేయాలి, ధ్యానించాలి. చూసుకోండి ఇంటికి వెళ్ళాక రెఫరెన్సెస్. ప్రతిరోజు ధ్యానించాలి, పఠించాలి.
4, ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. ఎవ్రీడే. తొంభై 96వ కీర్తన 2వ వచనం, అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించండి. ప్రతిరోజు క్రొత్త సంవత్సరంలో తీసుకున్నటువంటి ఒడంబడికలన్నీ నెరవేర్చాలి. 61వ కీర్తన 8వ వచనం ఏం చెప్పింది? ఆయన దినదినము ఆయనకు మొక్కుబడులు ఏం మొక్కుకున్నావో బిడ్డ చెల్లించు. ప్రతిరోజు అంటే ఏ ఏ రోజుల్లో నియామక కోటాలు ఉన్నాయో వాటిల్లో నువ్వు పాలు పొందాలి. ఎందుకనంటే ఎబ్రీ పత్రిక 10:20 చెప్పింది, ఆ దినము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఏమని చేశాడు ఇక్కడ? ఓహో, నా పెళ్ళి అవుద్దని, నాకు ఉద్యోగం వస్తుందని, నేను ఇల్లు కట్టుకుంటానని, నాకు స్థలం వస్తుందని, ఎంత బారు లిస్టులు ఉంటాయో వాగ్దానాల్లో చెప్పలేం. కానీ ఆత్మ సంబంధంగా ఏదైనా ఒక వాగ్దానం సంతోషంగా పట్టుకున్నావా బిడ్డ? నువ్వు ఈ సంవత్సరం నన్ను బాగా వాడుకుంటాడని, ఎక్కువ సువార్త చేస్తానని, ఎక్కువ ప్రార్థనలో గడుపుతానని, ఎక్కువ ధ్యానంలో ఉంటానని, దేవుని రాజ్యానికి దగ్గర అవుతానని, ఇలాంటి వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయా? లేని కాడికి వాగ్దానకారులన్నీ కూడా నేను ఎప్పుడేం చెప్తానంటే, ఆజ్ఞను ఆదేశాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదాల గురించి మాట్లాడడం కాంట్రడిక్షన్. దిద్దుబాటు లేనిదే దీవెన రాదు, దేవునికి లోబడందే వాగ్దానం నెరవేరదు, మిగిలినవన్నీ ఒట్టి మోసం. ఇలాంటి ప్రసంగాలు చేసినా మోసమే. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా హెబ్రీ 10:25 ఆయన వస్తున్నాడు కాబట్టి సమాజంగా కూడుట మానక మరి ఎక్కువగా అలా చేయండి. ప్రేమ చూపండి, సత్కార్యాలు చేయండి, పురికొల్పండి. అయ్యే మొన్న క్రిస్మస్ మీటింగులు పెట్టారు, ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టి వేలు చక్కని ఆతిథ్యాలు ఇచ్చి అనేక మందిని రప్పించి సువార్త వినిపింపజేశారు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్. అపోస్తలుడైన పౌలు రాశాడనమాట. 7వ విషయం మనం చూస్తే ద ప్రైస్, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వపు వెల చెల్లించాలి ప్రతిరోజు. యేసు నామాన్ని ఎక్కడా దాయటానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన్ని ఒప్పుకోకుండా ఎక్కడా దేవుడిని అవమానపరచకూడదు. యేసయ్య బిడ్డనని బహిరంగంగా చెప్పుకుంటానికి ముందుకు రావాలి నువ్వు. దాన్నే మనం లోకాసువార్త 9:23 ఏం చెప్పిందంటే, అనుదినము ఆయన మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. దట్ ఈస్ ద థింగ్. 8వ విషయం మనం చూసినట్లయితే 3:15 నేడు అనబడే సమయం ఉండగానేనంటండి. ఫస్ట్ పర్సనల్ ఎగ్జార్టేషన్ అండ్ దెన్ గ్రూప్ అండ్ కాంగ్రిగేషనల్ ఎగ్జార్టేషన్. నీకు నువ్వు ప్రోత్సాహం తెచ్చుకుంటూ ఉండాలి, ఇతరులకు కూడా నువ్వు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ఒకరికొకరు ప్రోత్సాహాన్ని తీసుకోవాలి. హెచ్చరిక చేస్తే నువ్వు నాకు చెప్పొచ్చావని పెద్ద గుడ్డులు చేయకండి. ఎప్పుడు నిన్ను హెచ్చరించిన వాళ్ళు మంచివాళ్ళండి, నీ మేలు కోరారండి. కొంతమంది ఉంటారండి, అబ్బో ఇటువంటి వాటిలో నెంబర్ 1గా ఉంటారు, కానీ దట్ ఈ ఫేక్. అది నిన్ను కూలగొట్టడానికే కానీ నిన్ను కట్టడానికి కాదు. అలాంటి వాళ్ళ మాటల విషయం కాదు. నిజముగా నీ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నిన్ను నిజంగా హెచ్చరించేవాళ్ళు నీకు ఉపయోగకారులని మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి సంఘ నియామక కూటాల్లో ఉండాలి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకుని ఇతరులను కూడా హెచ్చరించాలి. 9వ విషయం ఏం చెప్పిందండి? పుట్టింగ్ బిలీవర్స్ ట్రస్ట్ ఇన్ జీసస్ ఫర్ డైలీ సప్లైస్. పరలోక ప్రార్థనలో యేసయ్య ఏం చెప్పారండి? మా అనుదిన ఆహారం. అంతేనా? మన ఇంట్లో మరి బియ్యం తెచ్చుకుని మనం పావు మూటనో బస్తానో పొలాలుంటే ఆడిచ్చో పెట్టుకుంటున్నాంగా, ఏం పర్వాలా. ఎవరైనా విమర్శించారనుకోండి, ఏంటయ్యా నువ్వు సంవత్సరానికి సరిపడా బియ్యం స్టోర్ చేసేసి మా అనుదిన ఆహారం దయచేయి ప్రభువా, ఏం వేషధారి ప్రార్థన. 365 రోజులకి సరిపడా బియ్యం పెట్టుకుని ఆగాగు. 365 రోజులు దేవుడు ఒకేసారి ఇవ్వలేదు బాబు నాకు. రోజుకు ఒక్కసారి ఆ ప్యాకేజీలో నుండి నాకు ఇస్తూ వస్తుంటే నేను బ్రతుకుతున్నా. ఈవేళ నేను బ్రతికినట్టు ఎంతోమంది లేరు భూలోకంలో, కానీ నాకు ఇచ్చాడుగా, అందుకు వందనాలు చెప్పుకోవద్దు నేను. కాబట్టి ప్రతిరోజు అన్నీ ఉన్నా, ఇంక ఇవన్నీ చెప్పాలనంటే రెఫరెన్సెస్లోకి వెళ్ళట్లా. ప్రసంగి గ్రంథంలో ఉంది, ఆయన సెలవు లేకుండా ఆహారము తిని కడుపు నొప్పి వచ్చేసేటట్ట, వాంతి వచ్చేసేటట్లా అలా కాదు, సంతృప్తిగా ఉండటం ఎవరి అనుగ్రహం? అబ్బా, ఒకవేళ నా ఉద్యోగం అండి, ఆయన కాలు చేయకపోతే ఎక్కడ పని చేస్తావు? ఎక్కడ కాలేజీకి వెళ్ళేదానివి, ఎక్కడ వాడివి, ఎక్కడ నువ్వు ఉద్యోగం చేసేదానివి బిడ్డ? ఆయన నీకు ఆయుష్కాలం ఇవ్వకపోతే ఇవన్నీ సాధ్యమా? ప్రతి చిన్న విషయంలో చార్లెస్ హేడెన్ స్పర్జన్, ఆయన బిరుదు ఏంటో తెలుసా ఆయనకి?
ప్రసంగ చక్రవర్తి, ప్రిన్స్ ఆఫ్ ఆల్ ప్రీచర్స్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, లింక్ అప్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. ఆయన ఇవ్వందే గుండు సూది మొదలుకొని పెద్ద రైలు వరకు మనకు దొరుకుతాయి, అన్నీ ఆయన అనుగ్రహమే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు సప్లై కోసం ఆయన మీద ఆధారపడడానికి ఎంతో ఇష్టం. మన్నా ఒకేసారి కురిపించేశాడా, అనుదినము కురిపించుకుంటూ వచ్చాడా? అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదండో ఇశ్రాయేలీలు. వాళ్ళతో పోల్చుకుంటే మనం మన మీద బెటర్ అనిపించుకోవచ్చు కొన్నిసార్లు. అమ్మో, విమర్శకి మనం ఎప్పుడు విమర్శ చేసినా మనం తక్కువలో పడిపోతాం అంతే. కానీ దేవుడు ఏం చేశాడంటే, ప్రతిరోజు వీళ్ళు నా మీద ఆధారపడి బ్రతకాలి కాబట్టి మోషే ఉదయాన్నే వెళ్ళి కూర్చుకోమనండి, కానీ మళ్ళీ బాగా ఎక్కువ కూర్చేసుకోమని బాకండి, చెప్పొద్దు. అలాగా ఎక్కువ కూర్చుకోమని వద్దు, ఇది దినానికి సరిపడా కూర్చుకోమనండి చెబుతూ మోషే అన్నీ హెచ్చరిక చేశాడు. కొంతమంది ఏం చేశారంటే బాగా స్టోర్ చేసి రేపటికి ఎల్లుండికి కూడా వీలుంటే, ఆ రోజు నీ ఇష్టం, బ్రేక్ఫాస్ట్ మన్నా మావు తినో, మధ్యలో స్నాక్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, మధ్యలో మళ్ళీ స్నాక్ మన్నా, రాత్రి 12 గంటల వరకు తింటూనే ఉండొచ్చు నువ్వు ఏమన్నా ఏ రూపంలోనైనా. అది దాటిందంటే కుదరదు. అలా చాలామంది పోగు చేసే తెల్లారికి పురుగు పట్టేసింది. దేవుడు కోపం వచ్చింది, ఎంతకాలం వీరు నన్ను పరీక్షిస్తారు, నన్ను నమ్మరు అన్నాడు దేవుడు. అందుకని అంతా ఉన్నా నా బలం, నా శక్తి, అలాంటి వచనాలు చూపిస్తే మీరు స్టన్ అవుతారు. టైం ఉండదు, లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. లేదు, ఇట్ ఈజ్ ఎవర్ గ్రేస్, ఎవర్ మర్సీ, ఎవర్ మైట్ లార్డ్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఎ వామ్. మహా గొప్ప భక్తులు. యేసు ప్రభువే నేను పురుగునంటే నేను ఎక్కడ తగ్గించుకోవాలి చెప్పండి. నాకు తగ్గించుకుంటానికి కూడా అర్హత లేదు, అంత నీచుణ్ణి. ఫైనల్ పాయింట్ ఏంటి? ప్రయారిటైజేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏం చెప్పారు ఇప్పుడు మనం చదివిన టెక్స్ట్లో? అంటే 34 చదివాం, 6:33 ఏం చెప్పింది? నా రాజ్యము, నా నీతి మొదట వెతుకు, అప్పుడు మిగిలినవన్నీ నేను నీకు ఇస్తా. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన సంఘమంతటికి, లైవ్ సర్వీస్లో ఉన్న బిడ్డలకు, తదుపరి చూసేవారికి కూడాను పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఏవితో 100 రెట్లు భూలోకంలోనూ నిత్యజీవ ప్రాప్తులుగాను, రాకడలో ఎత్తబడివారుగాను, పరలోక రాజ్యంలో నిత్యజీవ ప్రాప్తులై అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. I am only human, I am just a man. Help me believe in what I could be, in all that I am. Show me the stairway I have to climb, Lord, for my sake, teach me to take one day at a time, one day at a time. Sweet Jesus, that's all I am asking from you. Lord, give me the strength to do every day what I have to do. Yesterday's gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way, one day at a time. Do you remember when you walk among women? Yes, Jesus, you know, if you're looking below, it's worse now than then. Cheating and stealing, violence and crime. Lord, for my sake, teach me to take one day at a time, one day at a time. Sweet Jesus, that's all I am
asking from you. Lord, give me the strength to do every day what I have to do. Yesterday's gone, see Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way one day